వీర్స్ ఎంఎస్ఎస్ లో కొన్ని అడ్వాన్స్డ్ టైం సేవింగ్ ఆప్షన్స్ గురించి ఇప్పుడు మనం నేర్చుకుందామండి. చూడండి వ్యూయర్స్, ఇక్కడ డేట్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఆ డేట్స్ కి సంబంధించిన వీక్ నేమ్స్ కూడా ఇచ్చానండి. అసలు ఈ వీక్ నేమ్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేసాం, ఎలాంటి ఫార్ములా యూజ్ చేశానంటే, ఇక్కడ మీరు ఎంటర్ చేసిన డేట్ కి వీక్ నేమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం యూజ్ చేసే ఫార్ములా టెస్ట్ ఈక్వల్ టు టెస్ట్ ఓపెన్ బ్రేసెస్ డేట్ సెల్ ని రెఫరెన్స్ గా తీసుకోండి, కామా ఇక్కడ మీకు ఆ వీక్ నేమ్ అనేది రావాలంటే డబుల్ కొటేషన్ లో డి అనే క్యారెక్టర్ మీరు 4 టైమ్స్ టైప్ చేయండి. మళ్ళీ డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి, క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఆటోమేటిక్ గా వీక్ నేమ్ వచ్చేస్తుంది. అండ్ సేమ్ ఫార్ములా అన్నిటికీ అప్లై అవ్వాలంటే ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయండి లేదా డబుల్ క్లిక్ చేయండి, కంప్లీట్ డేట్స్ కి ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ వీక్ నేమ్స్ మొత్తం వచ్చేసినాయి. సండే నుంచి మనకి సాటర్డే దాకా మొత్తం వచ్చినాయి. ఇక్కడ వీకెండ్ డేస్ ఉండకూడదండి. వీకెండ్ డేస్ అంటే సాటర్డే సండే, వాటిని డిలీట్ చేయాలి అంటే మీరు పర్టికులర్ గా ఆ డేట్స్ ని సెలెక్షన్ చేసి 8th 9th రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్. అలానే సాటర్డే సండే 15th 16th ఆ రోజుని సెలక్షన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్. ఇలా ఇండివిజువల్ గా సెలక్షన్ చేయడం, రైట్ క్లిక్ ఇవ్వడం, డిలీట్ చేయడం ఇదంతా టైం వేస్ట్ అండి. అంత ప్రొసీజర్ లేకుండా నేను ఎలా డిలీట్ చేస్తున్నానో చూడండి. మీకు ఎక్కడి నుంచి అయితే డేట్స్ రావాలో 4th February 2025 నుంచి రావాలండి. 4th February 2025 ఓకే. అండ్ ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయండి, ఎక్కడ దాకా అయితే రావాలో అక్కడ దాకా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ బాటమ్ రైట్ లో క్విక్ అనాలిసిస్ ఉందో ఆటో ఫిల్ ఆప్షన్స్, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఫిల్ వీక్ డేస్ ఈ రేడియో బటన్ ని క్లిక్ చేయండి. ఆటోమేటిక్ గా ఓన్లీ వీక్ డేస్ మాత్రమే ఫిల్ అవుతాయండి. వీకెండ్ డేస్ అనేది యాడ్ అవ్వండి. ఈ విధంగా మీరు ఓన్లీ వీక్ డేస్ ని మాత్రమే ఎంటర్ చేయొచ్చండి. ఓకేనా, అంతేగాని మీరు నార్మల్ డేట్స్ ని తీసుకొని ఇండివిజువల్ గా వీకెండ్ డేస్ ని డిలీట్ చేయాల్సిన అవసరం లేదండి. ఓకేనా వ్యూయర్స్, ఈ ప్రాక్టీస్ ఫైల్ లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చానండి, డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. చూడండి వ్యూయర్స్, ఇక్కడ ఎంప్లాయీ నేమ్స్ ఇచ్చానండి. వాళ్ళ యొక్క యాన్యువల్ శాలరీ ఎంటర్ చేయాలి, అది కూడా లాక్స్ లో, అది కూడా నెంబర్ ఫార్మేట్ లో పర్ఫెక్ట్ గా ఎంటర్ చేయాలి. 5 lakhs ఎంటర్ చేయాలి. 5 పర్ఫెక్ట్ గా జీరోస్ కూడా మనం కౌంట్ చేసుకొని ఇలా టైప్ చేయాలి. అలానే డెసిమల్ వాల్యూస్ యాడ్ చేయాలి, కామాస్ యాడ్ చేయాలి. ఇవన్నీ యాడ్ చేయాలంటే ఇండివిజువల్ ఆప్షన్స్ చాలా యూజ్ చేశాను కదండి. ఇక్కడ కామా ఆప్షన్ యూజ్ చేశాను, ఇంక్రీజ్ డెసిమల్, డిక్రీజ్ డెసిమల్ ఈ ఆప్షన్ యూజ్ చేశాను. ఇవన్నీ కాకుండా ఎంత టైం వేస్ట్ కాకుండా నేను ఎలా ఎంటర్ చేస్తున్నానో చూడండి. మీరు ఎక్కడైతే లార్జ్ నెంబర్స్ అమౌంట్ నెంబర్స్ ఎంటర్ చేస్తారో ఆ సెల్స్ ని సెలక్షన్ చేయండి. డైరెక్ట్ షార్ట్ కట్ యూస్ చేయండి, Ctrl+Shift+1. జనరల్ ఫార్మేట్ లో ఉన్న సెల్స్ అనేది నెంబర్ ఫార్మేట్ లో మనం కన్వర్ట్ చేసామండి. ఇప్పుడు 5 lakhs టైప్ చేయాలనుకోండి, 5 ఈ 5 lakhs కి జీరోస్ ఎన్నండి 5 కాబట్టి 5 అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ 5 lakhs పర్ఫెక్ట్ నెంబర్ ఫార్మేట్ లో వచ్చేస్తుందండి. కామాస్ యాడ్ అవుతాయి, డెసిమల్ వాల్యూస్ వచ్చేస్తాయి, ఆటోమేటిక్ గా 5 zeros యాడ్ అవుతాయి. 7 lakhs టైప్ చేయాలి, 7 ఈ ఎన్ని అయితే జీరోస్ టైప్ చేయాలో అది నెంబర్ ఫార్మేట్ లో టైప్ చేసి ఎంటర్ కొట్టండి. 4,50,000 టైప్ చేయాలి, 45 ఈ 4 zeros రావాలి కాబట్టి 4 ఎంటర్ కొట్టండి. అదిగోండి 4,50,000. ఇలా కూడా పర్ఫెక్ట్ గా మనం వాల్యూస్ అనేది టైప్ చేయించండి. ఓకేనా. చూడండి వేసి ఇక్కడ డేటా ఫార్మేట్ గమనిస్తే ఇక్కడ అడ్రస్ లిస్ట్ అనేది ఉందండి. ఇక్కడ డేటా అనేది దాని కాలం విడ్త్ కన్నా ఎక్కువగానే ఉంది. కరెక్ట్ గా సెట్ అవ్వడం కోసం దాని కాలం విడ్త్ అనేది ఇంక్రీజ్ చేయడం లేదా కాలం కి మధ్యలో డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఫిట్ అవుతుంది. మీరు ఇక్కడ ఈ కాలం విడ్త్ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా రో హైట్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. అంటే ఆ డేటా అనేది మల్టిపుల్ లైన్స్ లో తీసుకురావాలి. అలా రావాలంటే డైరెక్ట్ గా డేటాని సెలక్షన్ చేయండి, Ctrl+A, డైరెక్ట్ షార్ట్ కట్ Alt+H+W. మీకు ఇక్కడ కాలం విడ్త్ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా ఆటోమేటిక్ గా డేటా అనేది మల్టిపుల్ లైన్స్ లోకి వచ్చేస్తుందండి. ఓకేనా. చూడండి వ్యూయర్స్, మీరు ఎక్సెల్ లో డేట్స్ అనేది ఎంటర్ చేసేటప్పుడు ఒక్కోసారి ఫార్మేట్ చేంజ్ అవుతాయి, డేట్స్ అనేది ఎర్రర్స్ వచ్చేస్తా ఉంటాయి. అండ్ ఫార్మేట్ ఈ విధంగా రావచ్చు, అలైన్మెంట్స్ మారిపోవడం, వాటిని మీరు చేంజెస్ చేయడం కోసం ఇండివిజువల్ గా మీరు సెలక్షన్ చేయడం, డిలీట్ చేయడం, మోడిఫికేషన్ చేయడం ఇదంతా చేయాలండి. అంత ప్రొసీజర్ లేకుండా మీరు ఏం చేస్తారంటే ఈ డేట్స్ ఉన్న సెల్స్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఎర్రర్స్ ఉన్నా సరే ఆ సెల్స్ మొత్తాన్ని సెలక్షన్ చేసి డేటా ట్యాబ్ లోకి వెళ్ళండి, టెస్ట్ 2 కాలమ్స్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఒక విండో అయితే ఓపెన్ అయిందండి. నెక్స్ట్ అనే బటన్ 2 times ప్రెస్ చేయండి. రేడియో బటన్స్ ఉన్నాయి కదండి, డిఫాల్ట్ గా జనరల్ రేడియో బటన్ లో ఉంటుందండి, డేట్ ఫార్మేట్ లో పెట్టుకోండి. ఈ డేట్ అనే రేడియో బటన్ క్లిక్ చేయండి.
DMY ఇది సెలక్షన్ లో ఉండాలండి. ఇక్కడ డెస్టినేషన్ అని ఉంది కదండి, ఈ యారో మార్క్ ని క్లిక్ చేసి ఎక్కడైతే మీకు డేట్స్ రావాలో ఆ సెల్ ని క్లిక్ చేయండి, ఎంటర్ కొట్టండి, ఫినిష్. ఆటోమేటిక్ గా ఎలాంటి ఎర్రర్స్ ఉన్నా వేరే వేరే ఫార్మేట్ లో ఉన్నా మీకు నార్మల్ ఫార్మేట్ లోకి ఆల్ డేట్స్ ఆటోమేటిక్ వచ్చేస్తాయండి. ఈ డేట్స్ ని డైరెక్ట్ గా మీరు కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోండి అండ్ కన్వర్ట్ చేసిన ఈ డేట్స్ ని డిలీట్ చేసుకోండి. ఇలా మీరు మీ టైం ని సేవ్ చేసుకోండి, అంతేగాని ఇండివిజువల్ గా మీరు ఎడిట్ చేసి మోడిఫికేషన్ చేసి టైం అనేది వేస్ట్ చేయొద్దండి. ఓకేనా? మీకు ఇక్కడ ఏదైనా ఒక రిపోర్ట్ లో పర్టికులర్ ఒక మెంబర్ ది డేటా హైలైట్ చేయాలి, ఆ ఎంటైర్ రో అనేది హైలైట్ చేయాలి. అలా హైలైట్ చేయడం కోసం మీరు ఇలా సెలక్షన్ చేసి హోమ్ ట్యాబ్ లో ఈ ఫిల్ ఆప్షన్స్ ఉంటాయి కదండి, కలర్ ని ఫిల్ చేయడం, మళ్ళీ ఆ కలర్ ని డిలీట్ చేయడం, వేరే పర్సన్ ని యాడ్ చేయడం కోసం మళ్ళీ సెలక్షన్ చేయడం, మళ్ళీ హైలైట్ చేయడం, ఇదంతా కాదండి. నేను ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ సెల్ అయితే క్లిక్ చేశానో ఆ రో అనేది హైలైట్ అవుతుంది చూసారా, ఇదిగోండి. క్లిక్ చేయగల ఆటోమేటిక్ గా ఆ ఎంటైర్ రో, ఆ పర్టికులర్ పర్సన్ ఎంటైర్ రో అనేది ఈ విధంగా హైలైట్ చేయొచ్చండి. ఇలా హైలైట్ చేయాలంటే నేనేం చేస్తున్నాను చూడండి, హెడ్డింగ్స్ కాకుండా ఈ రిమైనింగ్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. హోమ్ ట్యాబ్ లో కండిషనల్ ఫార్మాటింగ్ లోకి వెళ్ళండి, న్యూ రూల్ ఒక విండో అయితే ఓపెన్ అయిందండి. ఇక్కడ లాస్ట్ ఆప్షన్ యూజ్ ఏ ఫార్ములా టు డిటర్మైన్, ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఒక ఫార్ములా అయితే యూజ్ చేయండి, ఈక్వల్ టు రో ఓపెన్ బ్రేసెస్ క్లోజ్ బ్రేసెస్ ఈక్వల్ టు సెల్, మళ్ళీ బ్రేసెస్ లో డబుల్ కొటేషన్ లో రో అని టైప్ చేయండి, డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి, క్లోజ్ చేయండి. ఏ కలర్ తో అయితే మీకు హైలైట్ అవ్వాలో ఆ ఫార్మేట్ సెలక్షన్ చేయండి. ఇక్కడ నో ఫార్మేట్, ఇక్కడ ఎలాంటి ఫార్మేట్ లేదండి, నో ఫార్మేట్. ఫార్మేట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి, ఫిల్ ఎల్లో కలర్ లో హైలైట్ అవ్వాలి, క్లిక్ చేయండి. అండ్ ఫాంట్ నాకు ఇక్కడ కలర్ అనేది డిఫాల్ట్ గా బ్లాక్ ఉంది, కొంచెం థిక్ గా రావాలి కాబట్టి బోల్డ్ అనే ఆప్షన్ ని సెలక్షన్ చేశానండి. ఓకే ఓకే, ఇలా క్లిక్ చేయగల డైరెక్ట్ గా హైలైట్ అవ్వదండి. ఇదిగోండి క్లిక్ చేస్తున్నాను, హైలైట్ అవుతుందా? హైలైట్ అవ్వట్లేదు. మీరేం చేస్తారు, ఇక్కడ ఒక చిన్న కోడ్, ఓన్లీ ఒకే ఒక లైన్ కోడ్ అనేది యాడ్ చేయండి. ఆ షీట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి, అంటే ఆ రిపోర్ట్ ఎక్కడైతే ఉందో ఆ షీట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి వ్యూ కోడ్ లోకి వెళ్ళండి. మీకు విజువల్ బేసిక్ విండో అయితే ఓపెన్ అయిందండి. ఇక్కడ మీరు వర్క్ షీట్ లో పెట్టుకోండి. ఇక్కడ ప్రైవేట్ సబ్ వర్క్ షీట్ ఈ మధ్యలో ఈ 2 లైన్స్ మధ్యలో టైప్ చేయండి, టార్గెట్ డాట్ క్యాలిక్యులేట్. జస్ట్ ఆ లైన్ ఏనండి, టార్గెట్ డాట్ క్యాలిక్యులేట్. ఇలా టైప్ చేయండి. ఈ విండోని డైరెక్ట్ గా క్లోజ్ చేయండి. ఇప్పుడు సెలక్షన్ చేయండి, ఇదిగోండి ఆటోమేటిక్ గా రో అనేది హైలైట్ అవుతుందా లేదా, ఈ విధంగా. మీరు బయటనే క్లిక్ చేయండి, ఏ రో అయితే క్లిక్ చేశారో ఆ రో అనేది ఈ విధంగా హైలైట్ అవుతుందండి. ఓకేనా? కానీ ఆ పర్టికులర్ ట్రిక్ అనేది మీకు ప్రతిసారి వర్క్ అవ్వాలనుకుంటే దీన్ని ఎలా సేవ్ చేస్తారు, నార్మల్ ఎక్సెల్ ఫైల్ గా సేవ్ చేయకూడదండి. మీరు సేవ్ చేసేటప్పుడు సేవ్ యాజ్, ఇక్కడ ఫార్మేట్ అనేది ఎక్సెల్ వర్క్ బుక్ లో కాకుండా మ్యాక్రో ఎనేబుల్డ్ వర్క్ బుక్ లో పెట్టుకోండి. ఆ ఫైల్ ఫార్మేట్ ని సెలక్షన్ చేసి మీరు సేవ్ చేసుకోండి. పర్టికులర్ గా ఆ ఫైల్ నే ఓపెన్ చేయండి, అప్పుడే మీకు డేటా అనేది హైలైట్ అవుతుందండి. ఓకేనా? చూడండి వేసి ఇక్కడ కొన్ని ప్రోడక్ట్స్ కి టోటల్ సేల్స్ వాల్యూస్ ఇచ్చానండి. ఇక్కడ ఏ ప్రోడక్ట్ ఎంతెంత పర్సెంటేజ్ లో సేల్ అని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఇండివిజువల్ గా ఎలా చేస్తామండి, ఇక్కడ టోటల్ సేల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అలా ఫైండ్ అవుట్ చేయాలంటే బాటమ్ లో టోటల్ సమ్ కనుక్కోవాలి, ఆల్ట్ ఈక్వల్ టు టోటల్ సమ్ వచ్చేసింది. అండ్ పర్టికులర్ గా సామ్సంగ్ ఎల్ఈడి ఎంత పర్సెంటేజ్ లో సేల్ అయినాయో కనుక్కోవాలనుకుంటే ఫార్ములా ఎలా వాడతాం, ఈక్వల్ టు సేల్స్ వాల్యూ బై టోటల్ సేల్స్ వాల్యూ ఇంటూ 100, ఎంటర్ కొట్టామనుకోండి, ఇదిగోండి 6% లో సేల్స్ అయినాయి. అంటే టోటల్ సేల్స్ వాల్యూతో కంపేర్ చేస్తే సామ్సంగ్ ఎల్ఈడి ప్రొడక్ట్స్ 6% సేల్ అయినాయి. అలానే ఎల్జీ ఎల్ఈడీస్ ఫైండ్ అవుట్ చేయాలి, ఈక్వల్ టు సేల్స్ వాల్యూ బై టోటల్ సేల్స్ వాల్యూ ఇంటూ 100, ఎంటర్ కొట్టండి. 15.60% అనేది సేల్ జరిగింది. ఇలా ఇండివిజువల్ గా పర్సంటేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయడం కాదండి, ఒకేసారి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ టోటల్ సమ్ ను కూడా ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న ఈ సేల్స్ వాల్యూ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. మీకు బాటమ్ రైట్ లో క్విక్ అనాలిసిస్ ఆప్షన్ వచ్చిందా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ టోటల్స్ అనే హెడ్డింగ్ ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి పర్సంటేజ్ టోటల్ ఈ ఆప్షన్ కాదండి, మీకు ఇక్కడ రైట్ సైడ్ లో స్క్రోల్ చేయండి, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ పర్సంటేజ్ టోటల్ దీన్ని క్లిక్ చేయండి. ఆటోమేటిక్ గా మనకి రైట్ సైడ్ లో పర్సంటేజ్ వచ్చేస్తుందండి. ఏ ప్రోడక్ట్ ఎంత పర్సంటేజ్ లో సేల్ జరిగిందో మీకు పర్సంటేజ్ ఫార్మేట్ లో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇండివిజువల్ గా మీరు ఫార్ములాస్ అప్లై చేసి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. ఓకేనా? వీఎస్ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి, అలానే కంప్యూటర్ సెంటర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.